హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సిఎస్సి వెబ్సైట్లో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాము. నేను లాస్ట్ వీడియోలో ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలని చెప్పాను. టీచర్స్ కొందరు ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలో వీడియో చేయమంటే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మీరు గూగుల్లో ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి csc.gov.ap అని టైప్ చేయండి. టైప్ చేశాక సిఎస్సి వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇందులో లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ప్రతిరోజు స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేస్తాము. ట్రెజరీ ఐడి మరియు మీ పర్సనల్ పాస్వర్డ్. స్కూల్ డైస్ కోడ్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ పర్సనల్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ 1 2 2 ఇలాంటివి చూడండి. ఆ ట్రెజరీ ఐడి మీరు ఫిల్ చేసి కింద పాస్వర్డ్ కింద మీరు సెట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. క్యాప్చా కోడ్ ఇచ్చేసి సైన్ ఇన్ కండి. మీ సైన్ అయిన వెంటనే ఇలా మీకు కనిపిస్తుంది. ఇక చూడండి, అప్లై ఫర్ ఎన్ఓసి ఉంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఎన్ఓసి ఫర్ పాస్పోర్ట్ అండ్ ఎన్ఓసి ఫర్ వీసా. ముందు పాస్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. కింద క్లిక్ చేయండి, మీ పేరు కనిపిస్తుంది. మీ పేరు కనిపిస్తే ఇలా మీ పేరు దగ్గర ఓపెన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇందులో దాదాపు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీరు కేవలం కొన్ని మాత్రమే ఫిల్అప్ చేయాలి. చూడండి, ఇక్కడ మీ పాఠశాల పిన్ నెంబర్ ఉంది, అది ఫిల్ చేయాలి. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ మీ అడ్రస్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. డ్రాప్ బాక్స్ ఓపెన్ చేస్తే క్యాలెండర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేయండి. సెల్ నెంబర్ ఇక్కడ లేదు, మీరు సెల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ డిపెండెంట్ యాజ్ పర్ సర్వీస్ ఉన్నారు. అంటే మీ డిపెండెంట్స్ ఎవరు చూడండి, ఇక్కడ యాడ్ బాక్స్ ఇచ్చాడు, దానిపైన క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. వన్ మోర్ యాడ్ అంటే వన్ మోర్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీ స్పౌస్ పేరు, ఆ స్పౌస్ పేరు రాసిన తర్వాత కింద స్పౌజా, సన్నా, డాటరా, ఫాదరా, మదరా, ఇలా లేడీస్ మదర్ ఫాదర్ అండ్ స్పౌస్ సన్ డాటర్ పెట్టుకోవచ్చు. అలాగే లేడీస్ జెంట్స్ ఇద్దరు అలా పెట్టుకోవచ్చు. ఈ డిపెండెంట్ ఒకవేళ మీరు తప్పుగా టైప్ చేస్తే ఒకవేళ అక్కడ ఆప్షన్ ఇచ్చారు డిలీట్ బటన్, చూడండి ఇలా ప్రెస్ చేయగానే బాక్స్ వెళ్ళిపోతుంది, యాడ్ అండ్ డిలీట్. అండ్ నెక్స్ట్ డిసిగ్నేషన్, ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, మీ ఫస్ట్ అపాయింట్మెంట్ యొక్క డీటెయిల్స్, మీ ఎడ్జిటీనా స్కూల్ అసిస్టెంటా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇక్కడ డ్రాప్ బాక్స్లో వేయాలి. నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డివిజన్, ఇక్కడ మీరు పనిచేసిన డివిజన్ పేరు ఇక్కడ రాయండి. అండ్ విజిటింగ్ ప్లేస్, మీరు ఏ దేశానికి వెళ్తున్నారు అక్కడ ఆ ప్లేస్ రాయాలి. ఫ్రమ్ డేట్ టు డేట్, లాస్ట్ వీడియోలో ఫామ్స్లో ఎలా అయితే రాసామో జూలై టు సెప్టెంబర్ అని, అలా మీరు వెళ్ళబోయేటువంటి డ్యూరేషన్ అక్కడ డేట్ ఫ్రమ్ డేట్ టు డేట్. ఎగ్జాంపుల్ జనవరి 1 టు మీరు మార్చి వరకు వెళ్తున్నామండి, ఇక్కడ జనవరి 1 ఇవ్వాలి. నెక్స్ట్ టు డేట్ మీరు ఎంతవరకు అక్కడ ఉంటారని. అలాగే చూడండి, డీటెయిల్స్ ఆఫ్ కేస్ పెండింగ్స్, దాదాపు 90% ఉపాధ్యాయులకి కేసు ఉండవు, కాబట్టి సెలెక్ట్ ఎస్ ఆర్ నో. కేసు ఉంటే ఎస్, లేకపోతే నో అని నోగా మీరు టైప్ చేసేయండి. వెదర్ ద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అన్నీ ఇవే, వెదర్ ద విజిలెన్స్ కేసెస్ పెండింగ్, ఏదైనా కేసు ఉంటేనే మీరు ఎస్ అని నో అని ప్రెస్ చేసేయండి. లోన్ అవైల్డ్, హౌస్ బిల్డింగ్, మోటార్ కార్ లోన్ ఇవన్నీ ఉంటే మీకు ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫోటో, చూజ్ ఫైల్ ఫోటో. ఆల్రెడీ మీరు ఈ ఓపెన్ చేసేసరికి లాస్ట్ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఫామ్స్, ఆ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా స్కాన్ చేయాలి. స్కాన్ చేసినప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా జేపీజీ ఫార్మేట్లో ఉండి 50 KB కంటే తక్కువ ఉండాలి. ఇవన్నీ మీరు కంప్యూటర్ డెస్క్టాప్ మీద సేవ్ చేసి ఉండాలి. 5 అంశాలు: ఫోటో, విజిలెన్స్ సర్టిఫికేట్, డిసిప్లినరీ ప్రొసీడింగ్ సర్టిఫికేట్, నో డ్యూ సర్టిఫికేట్, నో అలిగేషన్. ఇవన్నీ ఏమో లాస్ట్ వీడియోలో
హార్డ్ కాపీ ఎలా చేయాలని చెప్పాం కదా, అవన్నీ రెడీగా మీరు డెస్క్టాప్ మీద స్కాన్ చేసి పెట్టుకోండి. ఫోటో అయితే 50 కేబీలు, ఇలా ఫైల్ పేపర్ అయితే 1 MB ఉండాలి. ఇవన్నీ మీరు ఇక్కడ చూస్ ఫైల్ ఇలా చూడండి, ఇలా చూస్ ఫైల్ కొడితే మీకు డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. ఏదో మీ ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 అప్లోడ్స్ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయండి. ఇలా చేస్తే ఆన్లైన్లో పాస్పోర్ట్ కోసము NOC వర్క్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు రండి NOC ఫర్ వీసా చూద్దాం. వీసా అంటే పర్మిషన్, మీరు ఆ దేశానికి పోవాలంటే పర్మిషన్ కావాలి కాబట్టి ఇక్కడ సేమ్ టు సేమ్ సెలెక్ట్ టీచర్, మీ పేరు కనిపిస్తుంది, మీ పేరు పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ డోర్ నెంబరు, స్ట్రీట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. మీరు ఇందులో చాలా అంశాలు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఇక్కడ కొన్ని ఏదైతే ఖాళీ ఉన్నాయో అవి మాత్రం ఫిల్ చేయండి. పిన్ కోడ్, ఇక్కడ చూడండి పాస్పోర్ట్ నంబర్ అడిగారు, మ్యాండేటరీ స్టార్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పిన్ కోడ్, మీ స్కూల్ పనిచేసే పిన్ కోడ్, అలాగే పాస్పోర్ట్ నంబరు, మీ పాస్పోర్ట్లో నెంబర్ ఉంటుంది, అది ఫిల్ చేయాలి. పాస్పోర్ట్ వ్యాలిడ్ అప్ టు, ఇక్కడ చూడండి మీకు పాస్పోర్ట్ 10 years అట్లా ఇస్తారు కదా, కాబట్టి అందులో దిస్ పాస్పోర్ట్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు డేట్ ఉంటుంది, ఆ డేట్ ఇక్కడ రాసేయండి. డేట్ ఫ్రమ్ విచ్ హీ హాజ్ వర్కింగ్ ఇన్ ద స్కూల్, మీరు ఇప్పుడు ప్రస్తుతము పనిచేసే పాఠశాలలో ఏ తేదీ నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వన్ డీటెయిల్స్ ఆఫ్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాడు, మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. చూడండి పాస్పోర్ట్ కూడా ఇచ్చాము నంబరు, అలాగే ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ డిసిగ్నేషన్, ఫస్ట్ అపార్ట్మెంట్లో మీరు ఎడ్జిటీనా, స్కాలర్షిప్టా, LPనా రాయండి. డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, ఎప్పుడు మీరు ఫస్ట్ జాయిన్ అయ్యింది రాయండి. క్లాసెస్ హ్యాండ్లింగ్ ఇన్ ద స్కూల్, ఇక్కడ యాడ్ ఇచ్చారు. యాడ్ అంటే ఎగ్జాంపుల్ మీరు 3-4 క్లాసెస్ మీరు డీల్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ క్లాస్ 1 to 5 1 to 8 6 to 10 ఇలా మీరు చేయాలి. నెక్స్ట్ సబ్జెక్టు, మీరు SGT అయితే ఇక్కడ సబ్జెక్ట్ మీరు ఏదైనా ఉంటే సెలెక్ట్ చేయండి. నెంబర్ ఆఫ్ పీరియడ్ 1 2 4 5 ఇలా మీరు చేయండి. ఇది మీ వర్క్లో అనమాట. మీరు ఏ పని చేస్తున్నారు, ఏ క్లాస్కి వెళ్తున్నారు, ఎన్ని పీరియడ్స్ మీరు తీసుకుంటున్నారు అనే అంశాలు ఇక్కడ వస్తాయి. సేమ్ ఇక్కడ డిలీట్ ఉంది బాక్స్, మీకు వద్దు అవసరం లేదంటే మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్ డీటెయిల్స్ ఆఫ్ డిపెండెన్స్ యాజ్ పర్ సర్వీస్, ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ఇందాక చెప్పాను వీడియోలో పాస్పోర్ట్ గురించి. సేమ్ యాడ్ అంతే. వైఫ్, స్పౌజ్, సన్ పేరు, డాటర్ పేరు, ఫాదర్ నేము ఇలా చేసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ కేస్ పెండింగ్, ఫ్రెండ్స్ ఇవన్నీ అంతే, సేమ్ టు సేమ్. నో అని కొడతాము, లేకుంటే ఏమైనా కేసు ఉంటే ఎస్ అని పెడతాము. ఇవి అంతే, ఎస్ఆర్ నో. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ విజిట్ ప్లేస్ డీటెయిల్స్, మీరు వెళ్ళబోయేటువంటి ఫారిన్ కంట్రీకి ఎక్కడ మీరు వెళ్తారు అక్కడ రాయాలి. ఇక్కడ పర్పస్, ఎందుకు వెళ్తున్నారు మీరు. డ్యూరేషన్ ఆఫ్ విజిట్, మీరు 6 నెలల కంటే తక్కువ ఉంటారా లేదా ఎక్కువ ఉంటారా రాయాలి. కాంటాక్ట్ అడ్రస్, అంటే మీరు వెళ్ళబోయేటువంటి అడ్రస్ పూర్తి. ఎగ్జాంపుల్ చికాగో వెళ్తారు, మీరు చికాగో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళాలి. అంటే మీరు వెళ్ళి అక్కడ ఏ ఇంట్లో ఉంటున్నారు, డోర్ నెంబర్ ఎంత అని మీరు రాయాలి. ఫ్రమ్ డేట్ సేమ్ టు సేమ్, మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు, January 1 నుంచి March 31 వరకు, ఇది ఎగ్జాంపుల్ అంతే. ఇక్కడ 1/1/2024, లేదా నెక్స్ట్ ఎగ్జాంపుల్ February 1 24 అండ్ April 30 రాయొచ్చు. ఇక్కడ చూడండి కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఏ ఫైల్స్, అనెక్సర్ B సర్టిఫికేట్, పాస్పోర్ట్ సర్టిఫికేట్, విజిలెన్స్ సర్టిఫికేట్ అండ్ మీ ఫోటో సేమ్ 50 KB ఉండాలి. నో డ్యూ సర్టిఫికేట్, దాదాపు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి, 1 or 2 మాత్రమే మారింటాయి. ఇన్ని మీరు చెప్పాను ఇందాక, ఇవన్నీ తీసుకొని స్కాన్ చేయాలి. స్కాన్ చేసి డెస్క్టాప్ మీద మీరు ఉంచుకోవాలి. డెస్క్టాప్ మీద ఉంచుకున్న తర్వాత ఇలా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ ఫోటోను కానీ లేక ఫైల్ని కానీ అప్లోడ్ చేసి లాస్ట్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.